యూట్యూబ్ ఛానల్ షార్ట్ కొలెక్ష. ఈరోజు అయితే ఏంటంటే మాకైతే మాకు 5.5 మిలియన్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో అండ్ 2 మిలియన్ వరకు దగ్గర యూట్యూబ్లో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది అనమాట. సో వి జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఫర్ దాట్. సో వీడియోని లైక్ చేసిన వాళ్ళందరికీ, ట్రెండింగ్గా వైరల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ థ్యాంక్స్. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ అనమాట. వీ బీన్ వెయిటింగ్ ఫర్ దాట్ వన్ సింగిల్ వీడియో. ఏది వైరల్ అవుతుందా అని నేనైతే ఫస్ట్ మా పెద్ద పాపది అనుకున్నాను. హీ వాజ్ బీన్ వెయిటింగ్. మా పెద్ద పాప వీడియోస్ కొంచెం బాగా హై అవుతుంటే నేను వీడియోస్ ఏమన్నా వైరల్ అవుతాయేమో అనుకున్నా. వీడిది అవుతుందేమో అని కొన్నిసార్లు అనుకున్నా. వీడు కొంచెం బాగా టాలెంటెడ్, బాగా చేస్తాడు వీడియోస్. సో లిప్సింగ్ కూడా బాగుంటుంది, ఎక్స్ప్రెషన్లు బాగుంటాయి. పొగుడుతున్నా అయితే ఇగో ఈ వీడియోలు ఏదన్నా క్లిక్ అవుతుందేమో అనుకున్నా. ఎండ్ ఆఫ్ ది డే మేము ముగ్గురం ఉన్న వీడియో క్లిక్ అయింది, సూపర్గా క్లిక్ అయింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద వ్లాగ్ అనమాట. సో అదొక ప్రాంక్ వీడియో లాగా ప్లాన్ చేసి మేము ఏదో చేసాము. సో అందులో ఒక 1 minute ఆఫ్ క్లిప్ని సపరేట్గా పెట్టిద్దాం. అది వైరల్ అయిపోయింది, మామూలుగా కాలే. ఏదో 1,00,000 వస్తే చాలనుకున్నాం కదా. తర్వాత ఏమనుకున్నాము, 1 lakh వచ్చిన తర్వాత 1M వస్తే చాలనుకున్నాం. తర్వాత 5.5M వెళ్ళిపోయింది ఇన్స్టాలో. యూట్యూబ్లో కూడా సేమ్ వీడియో, సేమ్ 1 minute షార్ట్, అది కూడా 2 million పోయింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక 2-3 కమెంట్స్ బాగా అనిపించినాయి. ఐ వాంటెడ్ టు అడ్రస్ దాట్. సో ఫస్ట్ కామెంట్ ఏంటి అని అంటే, సో తిను మా పెద్ద పాప అనమాట. అయితే మేము ముగ్గురం చేసేటప్పుడు నేను ఎక్కువ చూస్తున్నట్టు పోర్ట్రే అయినట్టుంది మరి వీడియోలో. సో జనరల్లీ ఏం జరుగుతుంది అని అంటే, మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకుంటాము, ఈ పిల్లని ఏడిపిస్తుంటాం అనమాట. సో అది మాకు కొంచెం క్యూట్ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ లాడ్ చేస్తాము. దీని ఇష్ ఈజ్ సో మచ్ ప్యాంపరింగ్ కిడ్. ఇంట్లో అన్నిటికీ అలుగుతుంది, కావాలని పిలిపించుకుంటుంది, లవ్ చేయించుకుంటుంది, పప్పులు పెట్టిపించుకుంటుంది. మస్తు ఏడిపిస్తుంది మమ్మల్ని. అయితే ఏడిపిస్తే ఇన్ ద సెన్స్ మేమే రావాలంటది, మేమే వచ్చి చూడాలంటది. కొంచెం పొగలు ఎక్కువ. సో అట్లా అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, మేము ఈ పిల్లని బాగానే చూసుకుంటాం. మా అక్సని మేము చాలా బాగా చూసుకుంటాం. అప్పుడప్పుడు అలా ఏడిపిస్తుంటాం అనమాట. చూసుకోమా నిన్ను అక్క నేను నిన్ను చూసుకోం, నిన్ను ఏడిపిస్తాం అనుకుంటున్నాను. బాబా ప్లీజ్ రా భయ్. ఇగో 24/7లో ఎంత వీలైతే అంత కొట్టుకోవడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. 24 గంటలు కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు కొట్టుకుంటారో ఏమో. సర్లే చెప్పు. నేను సీరియస్గా అంటే నేను చూస్తామా చూడమా, అది ఒకటి చెప్పు అంతే. మేము చూస్తాం, అట్లేం లేదు. ఎక్కువ చేసాడు. సో యాక్చువల్లీ ఏంటంటే మేము మీ పాపని అట్లేం చేయము. మేము ఫస్ట్ దీన్ని మా పాపని ఎక్కువ చూస్తాం మేము యాక్చువల్లీ చెప్పాలంటే. కాకపోతే అప్పుడప్పుడు ఏడిపిస్తాం అనమాట. అయితే ఆ పర్టికులర్ 1 minute క్లిప్ ఏదైతే బాగా వైరల్ అయిందో, ఇట్ ఈస్ బీన్ రీక్రియేటెడ్ అనమాట. అంటే ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఏదో మేము ర్యాండమ్గా వచ్చింది కాదు. ఒకసారి ఏమైందంటే, నైట్ పడుకునేటప్పుడు ఏంజల్ తను వచ్చి పాప గుడ్ నైట్ అని చెప్పి కిస్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో ఒకరోజు అలానే తను వచ్చి గుడ్ నైట్ అని చెప్పి కిస్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఇది ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా చూస్తుంది. నేను షాక్ అయినా, ఎందుకు ఇట్లా చూస్తుంది అని చెప్పేసి. మరి అక్క వచ్చి పప్పు పెట్టుకున్నప్పుడు నువ్వు కూడా వచ్చి పెట్టుకోవాలి కదా బేట అంటే, నువ్వే రా అని చెప్పేసి పిలిపించుకొని కిసి పెట్టుకుంది. గుర్తుందా నీకు? సో దాట్ సీన్ని మేము ఏం చేసినామంటే దాన్ని రీక్రియేట్ చేసినాం కంప్లీట్గా. సో రీక్రియేట్ చేసి సీరియస్ అయినా నేను అసలు ఎంత ఏడిపించింది తెలుసా. మంచిగా నేను ఒక షార్ట్ చేసా, మీకు కూడా తెలిసి ఉంటుంది. షార్ట్లో మొత్తం మంచి బోకే ఉంటుంది, మొత్తం చింపేస్తుంది. ఓకే మేమేం చింపలేదు, జస్ట్ ఇలా అన్నాను అంతే. కోపం వచ్చి మొత్తం చింపిన. నేను చెప్పినా కదా 3 to అంటే ఎన్ని hours పడితే అన్ని hours నువ్వు ఎడిటింగ్ చేస్తుంటే నేను వచ్చి డిస్ప్లే చేస్తే నీకు కోపం వస్తుందా లేదా? సరే మొత్తానికి అయితే చింపేసినాము. కొంచెమే చింపింది అప్పు పాపం. పెద్ద పాపను కూడా మళ్ళీ దీనికి కోపం వచ్చి మొత్తం చింపుకుంది. సరే ఉద్దేశం. సో ఆ సీన్ ఇట్ వాజ్ రీక్రియేటెడ్. దానికి ఓకే బ్యాడ్ సైడ్ నెగిటివ్ వర్షన్ నెగిటివిటీని
నేను ఎంతైనా తీసుకోగలుగుతా, దాని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే వీడియోని అంత వైరల్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు చెప్పారు అన్న థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకోటి మాకు కామెంట్స్లలో ఒకళ్ళు వచ్చారు, అది ఏమొద్దులే, కామెంట్స్ ఏం వద్దు, కామెంట్స్ ఏం అడ్రస్ చేయదు, వదిలేసి. ఏంటి కామెంట్స్లో ఒక అక్క లైక్ ఇప్పుడు నా ఫాదర్ ఇట్లా నా ఫాదర్ నేను చెప్తాను. అయితే తను ఏం మెసేజ్ చేసిందంటే, చిన్న పాపని నెగ్లెక్ట్ చేయకండి, చిన్న పాపని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ తనకి హార్ట్ బాగా హర్ట్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పింది. అంటే తను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్పింది అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లని తక్కువ చూసేవాళ్ళంట, వాళ్ళ అక్కని ఎక్కువ చూసేవాళ్ళంట. అది అలా అయ్యి లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే ఆ పిల్లకి అసలు ఇష్టమే లేదంట. అవును, ఇది ఉండే కమెంట్. మరి నేను అక్షతని మాట్లాడినా. సో అలా ఏం లేదండి, మా ఇంట్లో అయితే వీఆర్ ఆల్ వన్. బాగుంటుంది, మా ర్యాపో బాగుంటుంది. అసలు నా ఛానల్ పేరే షాన్ పలక్ష, దాని పేరే లేదు. అది నా జీమెయిల్ ఐడి. అక్క మీరు చూస్తున్నట్టయితే అది రియల్గా ఏదన్నా ఫన్నే చూస్తాము. మా పప్ప మంచిగానే చూసుకుంటాడు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట మీరు చూస్తుంటే. సో ఎవరన్నా అలా ఏదైనా ఉంటే లైట్ తీసేసుకోండి, మేమందరం చిల్ అవుతాము. ఇట్ వాజ్ అ ప్రాంక్. ఉంటే సీన్స్ రిక్రియేట్ చేయడం, ఏదైనా ఫన్ ఎంటర్టైన్మెంట్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఏదైనా ఉంటే ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. ఏదైనా ఉంటే అది ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కొంచెం ఫాలో అవుతుండండి వీడియోస్, అంతే. సో వీడియో ఇంతవరకే గాయస్, జస్ట్ ఆ క్లారిటీ ఇద్దాం అనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నా ఛానల్ జర్నీ గురించి మేము ఒకసారి తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. ఇప్పుడైతే ఇది ఇంతవరకే. వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, comment your opinions, comment and don't forget to subscribe. And is all గుర్తుగా అన్నమాట. ఎన్నిసార్లు చెప్పాలంటావు కదా. చలో బాయ్ బాయ్. కొంచెం నన్ను